ఇండియా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్. అంటే మనల్ని ఎవరు పరిపాలించాలి అనేది మనమే ఓట్ వేసి డిసైడ్ చేస్తాం. అయితే మన దేశంలో 543 లోక్సభ స్థానాలు, 4123 అసెంబ్లీ స్థానాలు, కొన్ని వందల జడ్పీటీసీలు, కొన్ని వేల ఎంపీటీసీలు, కొన్ని లక్షల పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. సో జనరల్గా వీళ్ళందరి పదవీ కాలం 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రెజెంట్ మన దేశంలో వీళ్ళందరికీ ఒకేసారి ఎలక్షన్స్ జరగడం లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక మూల ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంది. దీనివల్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఒక దేశ ప్రధానమంత్రి అయినా ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజా పరిపాలన మీద పెట్టాల్సిన వాల్యుబుల్ టైంని వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి పెట్టాల్సి వస్తుంది. అస్తమాను ఏదో ఒక ఎలక్షన్ పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఎంతో డబ్బు, మ్యాన్ పవర్ అండ్ వాల్యుబుల్ టైం ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఖర్చు అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 2014లో మోడీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇది సాధ్యపడుతుందా? మన దేశంలో ప్రెజెంట్ ఉన్న ఈవీఎం మెషిన్లు దీనికి సరిపోతాయా? అపోజిషన్ పార్టీలు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని ఎందుకు అంటున్నాయి? 2023లో అసలు దేశం మొత్తంలో ఒకేసారి ఎలక్షన్ పెట్టడం సాధ్యపడుతుందా లేదా అని తెలుసుకోవడానికి అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో గవర్నమెంట్ ఒక హై లెవెల్ కమిటీ వేసింది. అయితే అసలు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ వెనక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. నిజానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మన దేశంలో కొత్తగా మొదలైంది కాదు. ఇది ఆల్రెడీ ఒకప్పుడు మన దేశంలో ఫాలో అయ్యేవారు. ఎలా అనుకుంటున్నారా? చెప్తా చూడండి. 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951-52లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ పార్లమెంట్కి అలాగే స్టేట్ అసెంబ్లీస్కి కూడా ఒకేసారి జరిగింది. అండ్ ఈ ప్రాసెస్ 1952 నుండి 1967 వరకు కొనసాగింది. కానీ 1968 తర్వాత దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ జరగడం అనే కాన్సెప్ట్ బ్రేక్ అయిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే 1968 నుండి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా 5 ఏళ్ల పాటు పరిపాలించకుండానే కూలిపోయి మళ్ళీ కొత్తగా రీఎలక్షన్స్కి వెళ్ళేవి. అదేంటి 5 ఏళ్ల పాటు పరిపాలించకుండానే గవర్నమెంట్స్ ఎందుకు కూలిపోతాయి అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీని వెనకున్న రీజన్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. అదే కోయిలేషన్ గవర్నమెంట్. అంటే ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏదో ఒక పార్టీకి 51% సీట్స్ వస్తే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. కానీ ఏ పార్టీకి కూడా క్లియర్గా మెజారిటీ రాకపోతే అప్పుడు ఏదో ఒక 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. దీన్నే కోయిలేషన్ గవర్నమెంట్ అంటారు. అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఈ 2 పార్టీలకి మధ్య ఏదైనా గొడవ వస్తే అప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతారు. దీనివల్ల 5 ఏళ్ల పదవీ కాలం పూర్తవకుండానే గవర్నమెంట్ కూలిపోయి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇది గవర్నమెంట్ కూలిపోవడానికి ఒక రీజన్ మాత్రమే. మరొక రీజన్ ఏంటంటే కొన్ని పార్టీలు 5 ఏళ్ల పాటు కంప్లీట్గా పరిపాలించకుండానే రాజీనామా చేసి వాళ్ళ పార్టీకి ప్రజల్లో మంచి పేరు ఉండగానే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు. 2018లో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇదే చేసింది. 5 ఏళ్లు పూర్తవకుండానే ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల ఆ రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ 2 సార్లు పెట్టాల్సి వస్తుంది. ఇదే విధంగా దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయడం వల్ల పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ సింక్లో లేకుండా పోయాయి. లాజిక్ అర్థమైందా? అయితే వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నిజానికి ఏ పార్టీ పవర్లోకి వచ్చినా మన జీవితాలు కంప్లీట్గా మారిపోవు. నిజంగా మన జీవితాలు మారాలంటే మనకి స్కిల్స్ ఉండాలి. జాబ్ మార్కెట్లో ఏ టెక్నాలజీకి అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుందో తెలుసుకుని మనం ఆ స్కిల్స్ని నేర్చుకోవడం ద్వారా మన కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. రీసెంట్ టైమ్స్లో అలా ఎక్కువగా డిమాండ్ ఉన్న స్కిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటీవల కాలంలో ఏఐ అనేది ఐటీ సెక్టార్ లాంటి చాలా ఫీల్డ్స్లో జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. బట్ దీని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రోత్ స్కూల్కి సంబంధించిన ఒక 3 గంటల ఏఐ అండ్ చాట్ జీపీటీ వర్క్షాప్ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇది జనరల్గా పెయిడ్ వెర్షన్ ఉంటుంది. కానీ మన ఛానల్లో ఉన్న ఫస్ట్ 1000 వ్యూవర్స్కి ఈ వర్క్షాప్ని ఫ్రీగా ఇస్తున్నారు. నేను ఆల్రెడీ ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి ఏఐ అండ్ చాట్ జీపీటీకి సంబంధించిన హ్యాక్స్ని నేర్చుకున్న తర్వాతే దీన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్కి నేను 5/5 రేటింగ్ ఇస్తాను. దీనికి అటెండ్ అవడం వల్ల మీకు పర్సనల్ బ్రాండింగ్, ఎక్సెల్ స్కిల్స్, డేటా అనాలిసిస్తో పాటు స్మార్ట్ జాబ్ హంటింగ్, శాలరీ హైక్ అండ్ కెరియర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. మీరు టెక్నికల్ జాబ్ చేస్తున్నా, నాన్ టెక్నికల్ జాబ్ చేస్తున్నా లైక్ సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్తో పాటు ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్ లాంటి ఏ రోల్ చేస్తున్నా మీకు ఈ వర్క్షాప్ యూజ్ అవుతుంది. ఇప్పటికే 10 లక్షలకి పైగా
పైగా క్యాండిడేట్స్ ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న మన వ్యూవర్స్కి ఈ వర్క్షాప్ ఎలాగో ఫ్రీ కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. సో ఇండియాలో లోక్సభ ఎలక్షన్స్ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ విడివిడిగా ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు అసలు ఎలక్షన్స్ ఎలా విడివిడిగా జరగడం వల్ల మన దేశానికి జరిగే నష్టమేంటో చెప్తా చూడండి. నెంబర్ 1, హై బడ్జెట్. మీకు తెలుసా, ప్రపంచం మొత్తం మీద జరిగే ఎలక్షన్స్లో ఇండియాలో జరిగే ఎలక్షన్స్కే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లోక్సభ ఎలక్షన్స్కి మన గవర్నమెంట్ 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అండ్ ఇది కేవలం లోక్సభ ఎలక్షన్స్కి మాత్రమే. అండ్ అదే సంవత్సరం లోక్సభ ఎలక్షన్స్తో పాటు 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. లైక్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ఎట్సెట్రా. ఈ 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పెట్టడానికి కూడా గవర్నమెంట్కి చాలా డబ్బు ఖర్చు అయింది. సో ఒకవేళ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండూ ఒకేసారి పెట్టి ఉంటే గవర్నమెంట్కి చాలా డబ్బు సేవ్ అయి ఉండేది. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఎలక్షన్స్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్, ఎలక్టోరల్ ఆఫీసర్స్, ఎలక్షన్ ఎక్విప్మెంట్ అంటూ గవర్నమెంట్ మీద చాలా భారం పడుతుంది. అంతేకాకుండా ఎలక్షన్స్ పెట్టిన ప్రతిసారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్తో పాటు సీఎం అండ్ పీఎం కూడా వాళ్ళ పనులు మానేసుకుని వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ఎలక్షన్స్ జరిగే చోటుకి వెళ్ళి ప్రచారం చేస్తారు. దీనివల్ల రాజకీయ నాయకులు ప్రజల మీద పెట్టాల్సిన టైం చాలా వరకు వేస్ట్గా పోతుంది. కేవలం నాయకులు మాత్రమే కాదు, ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్, స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క వర్క్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అంతేకాదు, ఇలా విడివిడిగా ఎలక్షన్స్ పెట్టడం వల్ల వస్తున్న మరొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఓటర్ టర్న్అవుట్ అనే పదం మనం చాలా ఎక్కువగా వింటున్నాం. అవునా? అంటే ఏంటో చెప్తా చూడండి. ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్స్ ఉన్నప్పుడు అందులో ఎంతమంది ఓటు వేశారో చెప్పేదే ఓటర్ టర్న్అవుట్. సో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఈ ఓటర్ టర్న్అవుట్ పర్సెంటేజ్ని పెంచడానికి గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంత చెప్పినా చాలా మంది ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయడం లేదు. దీనికి రీజన్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తెలంగాణలో అర్జున్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సో 2023లో వాళ్ళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన జాబ్కి లీవ్ పెట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఓటు వేయడానికి వచ్చారు. మళ్ళీ 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్కి కూడా సేమ్ ఇలాగే ఆయన ఢిల్లీ నుండి తెలంగాణ వచ్చారు. మళ్ళీ ఫ్యూచర్లో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ జరగచ్చు, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ జరగచ్చు. ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి అర్జున్ తన జాబ్కి లీవ్ పెట్టుకుని సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఓటు వేయడానికి వస్తారా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. అవునా? ఒకవేళ అర్జున్ పొజిషన్లో మీరుంటే అన్నిసార్లు ఓటు వేయడానికి వస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మే 25న పబ్లిష్ చేసిన డేటా ప్రకారం ఇప్పటి వరకు మన దేశంలో 5 ఫేజెస్లో ఎలక్షన్స్ జరిగాయి. ఈ 5 ఫేజెస్కి సంబంధించిన ఓటర్ టర్న్అవుట్ డేటా చూస్తే ఫేజ్ 1లో 66.1%, ఫేజ్ 2లో 66.7%, ఫేజ్ 3లో 65.6%, ఫేజ్ 4లో 69.1% అండ్ ఫేజ్ 5లో 62.2%. సో యావరేజ్గా చూస్తే 100లో కేవలం 65 మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. మరి మిగిలిన 35 మంది ఎందుకు ఓటు వేయడం లేదు? మీకు లాజిక్ అర్థమైందా? బికాస్ ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి బయట రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు లేక బయట దేశాల్లో ఉన్నవాళ్ళు ప్రతిసారి వాళ్ళ సొంతూరు వెళ్ళి ఓటు వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళ దృష్టిలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముఖ్యమైతే వాళ్ళు దానికే ఓటు వేసి వెళ్ళిపోతారు. తర్వాత జరిగే పంచాయతీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్కి వాళ్ళు రావడం లేదు. నిజానికి మనం ఓటు వేసే ప్రతి ఎలక్షన్ కూడా మనకి ముఖ్యమే. అయితే ప్రతి ఎలక్షన్లో కూడా ఓటర్ టర్న్అవుట్ పర్సెంటేజ్ పెరిగేలా చేయాలి. అస్తమాను రాజకీయ నాయకులు వాళ్ళ పనులు మానుకుని ఎలక్షన్ క్యాంపెయిన్లో టైం వేస్ట్ చేయకుండా ఉండాలి. స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసులు కరెక్ట్గా పనిచేయాలి. తక్కువ డబ్బుతోనే ఎలక్షన్ జరిపించాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి 2014లో మోడీ గవర్నమెంట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే దేశం మొత్తం మీద లోక్సభకి, అసెంబ్లీస్కి అండ్ లోకల్ బాడీస్కి కూడా ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయన్నమాట. సో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మన దేశంలో అమలు చేయడానికి సాధ్యపడుతుందా లేదా తెలుసుకోవడానికి 2023లో ఇండియన్ గవర్నమెంట్ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. 2024 మార్చి నెలలో ఈ కమిటీ వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసుకునే ముందు అసలు ఈ కమిటీ ఎవరితో మాట్లాడి ఈ రిపోర్ట్ని తయారు చేసిందో చూద్దాం.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB అనే గవర్నమెంట్ వెబ్సైట్లో పబ్లిష్ చేసిన డేటా ప్రకారం ఈ హై లెవెల్ కమిటీ దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ పెట్టడం మంచిదా కాదా అని తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న 47 పొలిటికల్ పార్టీలని కన్సల్ట్ అయ్యారు. వాళ్ళలో 37 పార్టీలు ఈ ఐడియాకి ఎస్ చెప్పాయి. మన దేశంలో ఉన్న 20,000 మందికి పైగా సామాన్య ప్రజలతో మాట్లాడితే అందులో 80% ప్రజలు దీనికి ఓకే చెప్పారు. అంతేకాదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ లా కమిషన్ ఇలా ఎంతో మంది హై లెవెల్ పర్సన్స్ తో మాట్లాడి ఫైనల్ గా రామ్నాథ్ కోవింద్ గారు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ లో ఏముందో సింపుల్ గా చెప్తా చూడండి. ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం మన దేశం మొత్తం మీద 2 స్టెప్స్ లో ఎలక్షన్స్ జరగాలి. ఫస్ట్ స్టెప్ లో లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే సెకండ్ స్టెప్ లో మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఫస్ట్ స్టెప్ ఎలక్షన్స్ కి సెకండ్ స్టెప్ ఎలక్షన్స్ కి మధ్య 100 డేస్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అంటే మన దేశం మొత్తం మీద జరిగే అన్ని ఎలక్షన్స్ కూడా 100 రోజులు తేడాలో జరిగిపోతాయి అన్నమాట. అర్థమైందా? సో ఇప్పటి వరకు మనం చూసిన వీడియోలో అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అండ్ హై లెవెల్ కమిటీ దీని గురించి ఏం రికమెండ్ చేసిందో చూసాం. కానీ అసలు ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జరిగే నష్టాలేంటి అండ్ అపోజిషన్ పార్టీలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, ఎలక్షన్ ఎక్విప్మెంట్. అంటే మన దేశంలో ప్రెజెంట్ ఉన్న EVM మెషిన్స్ కానీ VVPATs కానీ దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడానికి సరిపోవు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రకారం దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్స్ పెట్టాలంటే ప్రెజెంట్ ఉన్న EVM మిషన్స్ కంటే 3 టైమ్స్ ఎక్కువ మిషన్స్ కావాలి. ప్రాబ్లం నెంబర్ 2, అసెంబ్లీ డిజల్యూషన్. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం. జాగ్రత్తగా వినండి. ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ 2029లో జరగబోతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ ఈ మధ్యలోనే పదవీ కాలం పూర్తయ్యి ఎలక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది. సో మరి ఆ రాష్ట్రాల్లో 2029 వచ్చే వరకు ఎలక్షన్స్ పెట్టకుండా ప్రెసిడెంట్ రూల్ వేస్తారా లేక ఉన్న పార్టీలని పవర్లో కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ 2029 వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ పవర్లో ఉంటాయి. మరి ఆ గవర్నమెంట్స్ని ఎలాంటి రీజన్ లేకుండా కూల్చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాదా? బికాస్ న్యాచురల్గా 5 ఏళ్ల పాటు ఉండాల్సిన గవర్నమెంట్ని మధ్యలో కూల్చడం అనేది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి అపోజిషన్ పార్టీలు క్వశ్చన్ చేస్తున్నాయి. ప్రాబ్లం నెంబర్ 3, ఎడ్యుకేటింగ్ ఓటర్స్. దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్స్ జరగడం అనే కాన్సెప్ట్ 1968 తర్వాత మన దేశంలో ఉన్న ప్రజలు మర్చిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రజలని ఒకేసారి 4 ఓట్స్ వేయమంటే వాళ్ళు ఎవరికి వేస్తున్నారు, ఎందుకు ఇన్ని ఓట్స్ వేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కంటే ఓటర్స్ని ఎడ్యుకేట్ చేయడానికే నిజానికి చాలా టైం పడుతుంది. ప్రాబ్లం నెంబర్ 4, ఓటర్ బిహేవియర్. అంటే ఒక ఓటర్ అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా ఓట్లు వేసినప్పుడు ఆ పర్టికులర్ టైంలో జరిగిన నేషనల్ అండ్ లోకల్ ఇష్యూస్ తన మీద చాలా ప్రభావం చూపిస్తాయి. సో ఓటర్ అవన్నీ ఆలోచించుకుని పార్లమెంట్కి ఎవరిని పంపించాలి, అసెంబ్లీకి ఎవరిని పంపించాలో డిసైడ్ చేసుకుంటాడు. కానీ అన్ని ఎలక్షన్స్ కలిపి ఒకేసారి పెడితే ఆ ఓటర్ ఏదో ఒక ఇష్యూని మైండ్లో పెట్టుకుని అన్ని ఓట్స్ కూడా ఒకే పార్టీకి వేసేస్తాడు. సో దీనివల్ల ఓటర్స్కి ఆలోచించుకునే టైం కానీ డెసిషన్ తీసుకునే స్కోప్ కానీ తగ్గిపోతుంది. అర్థమైందా? సో ఇవి మాత్రమే కాదు, దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల లాభాలు ఉన్నట్టే చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఓటర్ని ఓటు వేసేలా చేయడం ఎంత ముఖ్యమో తనకి ఆలోచించుకుని ఓటు వేసే టైం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మంచిదా కాదా అనేది పక్కన పెడితే ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఇది ఓటర్ బిహేవియర్ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్కి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. గ్రోత్ స్కూల్ ఫ్రీ వర్క్షాప్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. స్కిల్స్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.